హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను జిబూటీ క్యాపిటల్ సిటీ జిబూటీలో ఉన్నా. యాక్చువల్గా ఈ 2 రోజులు అవుతుంది కదా మనము అటు ఇటు తిరిగేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీలో చూడడానికి కానీ చేయడానికి పెద్దగా ఏం లేదు. లేక్ అస్సాలు ఇంకా ఈ సిటీ టూరు అవన్నీ అయిపోయినాయి కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ లోకల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి జిబూటీలో ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిచ్ పీపుల్ ఉన్నారు, ఉంటే పూర్ పీపుల్ ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ కొంచెం దూరంలో బర్బరా అనే ఒక ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్ళేసి మనము ఈ జిబూటీ పీపుల్ యొక్క లోకల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. సో అక్కడ ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా కలిస్తే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చిన్న టాయ్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నాం వాళ్ళని మీట్ అవ్వడానికి అని చెప్పేసి. సో వెళ్ళేసి చూద్దాం జిబూటీలో లోకల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? యాక్చువల్గా లంచ్ చేద్దామని చెప్పేసి బయలుదేరినాం. కాకపోతే లంచ్ లేదు ఇక్కడ. కొంచెం ఇదే దగ్గరలో ఉంది రెస్టారెంట్. కాకపోతే ఇందులో రైస్ ఐటమ్స్ ఏం లేదు, కాఫీ షాప్ అనమాట. ఓకే. సో ప్రైసెస్ ఇక్కడ మామూలుగా యూజువల్గానే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది నార్మల్ లోకల్ షాపు, ఎక్స్పెన్సివ్ది కూడా కాదు. ఎక్స్పెన్సివ్ దానికి వెళ్ళినాం అనుకోండి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మీకు ఇంత కాస్ట్ అది ఇది అని చెప్తున్నా కానీ యాక్చువల్ రీజన్ చెప్పలే కదా. ఈ జిబూటీలో మామూలుగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు చాలా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఫ్రీ ట్రేడింగ్ ఉందని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ వీళ్ళు లోకల్ పీపుల్కి ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ లేదన్నమాట. వీళ్ళు ఇక్కడ గూడ్స్ వస్తాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రైస్ బ్యాగ్ కానీ చక్కెర కానీ అవి వస్తాయి కదా, ఇక్కడనే అన్లోడ్ చేసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్యాక్స్ పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి వీటికి ఇంత ప్రైస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీ జీడిపి వచ్చేసి ఈ మిలిటరీ బేస్ మీద అండ్ ఈ ట్రేడింగ్ ఈ పోర్ట్ ఏరియాల నుంచే వస్తుంది అనమాట. మామూలుగా 8% పోర్ట్ నుంచి. అండ్ కంట్రీలో ఆల్మోస్ట్ $300 million ఓన్లీ ఈ మిలిటరీ బేస్ మీదనే వస్తుంది. సో దాని తర్వాత ఎక్కువ అంటే ఇప్పుడు ఈ 8-7 మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా, చైనా ఇంకా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటితోటి కంపేర్ చేస్తే మనకి యుఎస్ మాత్రమే $65 million ఈ బేస్ మీద రెంట్ పే చేస్తుంది అనమాట ఎక్కువ. వీళ్ళు డైరెక్ట్గా ఏది ఇంపోర్ట్ చేసుకోవడానికి సో గైస్ ఈ బర్బరా అనే ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇదిగో ఇలా ఉంది ఈ ఏరియా మొత్తము. కొంచెం సిటీ తోటి కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ క్లీన్నెస్ అవంతా చాలా తక్కువ ఉన్నది. అటు సైడ్ మనం నిన్న వెళ్ళినాం కదా, అక్కడ సంవాట్ ఓకే, బట్ ఇక్కడ రోడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో మధ్యలో గ్రిల్స్ పెట్టేసారు అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఏరియా లాగా కనిపిస్తుంది అండ్ నార్మల్గా ఉన్నది. మనం ఇటు సైడ్ వెళ్దాము. ఇది ఒక ఏరియా అనమాట. సో సలాం అలైకుం. సో ఇటు సైడ్ ఒక చిన్న షాపులు ఉన్నాయి. ఇక్కడ మామూలుగా యూజువల్గా ఆఫ్రికాలో అది ఉంటారు కదా, ఇథియోపియాలో చాట్ అని చెప్పేసి ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు తింటారు. ఈ సొమాలియాలో ఇంకా ఏంటి సొమాలి ల్యాండ్లో అందరూ చాలా మటుకు ఈ ఆకులు తింటారు అన్నమాట. హలో సలాం అలైకుం. వాట్ ఈస్ దిస్? ఇక నేను మీకు చెప్పాను కదా, మామూలుగా ఆఫ్రికాలో ఇథియోపియాలో చాలా మంది తింటారు అనమాట. నేమ్ సో ఇది ఆకు తింటారు అనమాట. చాయ్ తాగుకుంటా. ఈ చాయ్ ఓకే. సో చాయ్ తినుకుంటా. నేమ్ సొమాలి, అరబీ
Afar? Somali. Somali Arabi. Oh, good, good. Okay. Salama. India, India. India, India. You are from India? Okay, okay. Huh? గాంధీ ఓకే. సో ఇక్కడ అందరు డెక్కు పెట్టుకొని టైం పాస్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలో అందరు ఒక 4-5 అంకుల్స్ కూర్చొని థమ్స్అప్ దాకుండా. శుక్రియా. ఓకే ఓకే. ఇదిగోండి ఇక్కడ ఇగో ఇలా ఉన్నదన్నమాట. సో అది లోపలికి వెళ్దాం. ఈ ఏరియా అంతా నార్మల్గా ఉన్నది. మనం అటు సైడ్ వెళ్ళినప్పుడు మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ అనేది అనిపిస్తుంది. ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ. రోడ్లు కూడా లేవు, చూస్తున్నారు కదా. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వస్తే రోడ్ అంతా చిన్న ఉందన్నమాట. సో అది ఇదిగోండి. ఇది నాకు తెలిసి ఏ వెహికల్, పోలీస్ వెహికల్ మరి ఏం వెహికల్ తెలియదు. సో ఇక్కడ మొత్తం అంతా బురద ఉన్నది ఫ్రెండ్స్. మంచిగా రోడ్డు మీదనే కుడుతున్నారు అన్నమాట ఇదంతా. ఇదిగోండి ఇదంతా చెత్త బండ్లనే ఇట్లా క్లీన్ చేస్తారనమాట. మామూలుగా మనకి ట్రక్కులు ఉంటాయి కదా, వీళ్ళు మాత్రం ఇట్లా మూట కట్టుకొని తీసుకొని వెళ్తారనమాట. సో ఇంకో ఏరియాకి వచ్చేసినాము. ఈ రోడ్ మధ్యలోనే ఉందన్నమాట మురికాలు. మామూలుగా మురికాలువలు ఎట్లుంటాయి, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉంటాయి కదా. సో ఇలా ఇంట్లో వచ్చే ఈ వాడిన వాటర్ అంతా ఇదిగో మధ్యలో నుంచే వెళ్తుంది అనమాట. సో బట్టలన్నీ ఆరేసారు ఇట్లా. హలో, బట్టలన్నీ ఇగో ఇట్లా ఆరేసారు. ఎవరన్నా ఇంటికి ఇన్వైట్ చేస్తే లోపలికి వెళ్ళి మీకు ఇల్లు చూపిస్తా ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇవన్నీ రేకులు ఇల్లులా ఉన్నాయి. మరి వేడి అదేంటి ఎండాకాలం వస్తే ఎట్లుంటారో మరి తెలియదు, కానీ చాలా మట్టుకు ఏమంటారు రేకులు ఉన్నాయి. ఇగో ఇలా ఉందన్నమాట రేకులు ఇళ్ళు. వేడి వస్తుంది అనుకుంటా. లోపల చెక్క అవి ఇవన్నీ పెట్టిర్రా లేదో తెలియదు. ఇక్కడ ఒక చిన్న పాప ఫేస్ కడుక్కుంటుంది. ఇక్కడ వాటర్కి కూడా ప్రాబ్లం అవుతుందేమో. ఓకేనా. సలామా. వాట్స్ యువర్ నేమ్? My name Faiza. Faiza. My name is Faiza Dirdawahid. Okay. Ethiopian. Yeah. Dirdawa. Yeah. Okay. You know Hindi, right? Hindi. Okay. She's Djibouti. Zamzam. Okay. She's आपका घर देख सकते? आपका घर? तुम्हारा घर? मेरा घर को देखियो. Okay. को देखियो. సో గైస్ నేను ఒక ఫ్రీడమ్ ఫైటర్ని నేను ఇప్పుడు చూస్తున్నా. మీకు ఇటాలియన్ సపరేషన్ ఇప్పుడు జిబూటి ఇటాలియన్ పీపుల్ తోటి రూల్ చేయబడ్డది కదా. దాని తర్వాత 77లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు ఈ తాత ఉన్నారు కదా, ఫ్రీడమ్ ఫైట్ చేశారనమాట. సో సార్, వాట్స్ యువర్ నేమ్? నేమ్ సార్, వాట్స్ యువర్ నేమ్? హిస్సేన్. ఓకే ఓకే. ఇక్కడ ఒక ఇథియోపియన్ అక్క మనల్ని పిలుస్తుందన్నమాట ఇంటి లోపలికి. ఇల్లు చూద్దాము వీళ్ళది. ఇదిగోండి లోపల ఇల్లు ఇలా ఉందన్నమాట. आओ हमारा घर, ఇథియోపియన్ కే घर. ఓహో, లోపలనే కాఫీ వేస్తున్నారు. ఓకే, ఇది యూ సెల్ కాఫీ బేస్తే? ఓకే. ఈజ్ దిస్ యువర్ హోమ్? తుమారా घर? ఓకే. ఇది కాఫీ వేస్తుంది అనమాట. సో కాఫీ ఇది बुना इंडिया चाय, Ethiopian coffee. Okay. So you sleep where? Here. Where is your home? Oh, तुम्हारा sister. Okay. So ఇట్లున్నది ఫ్రెండ్స్ ఇల్లు లోకల్గా ఈ ఏరియాలో. ఇదంతా కార్డ్బోర్డ్ లేదే, ఇది చెక్కతో తయారు చేసిన ఇల్లు అన్నమాట. ఇదిగో ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా. You me same color. Okay.
గైస్ ఇదిగో ఇది చూస్తున్నారా, ఇగో డబ్బాలలో వాటర్ పెట్టుకొని ఇగో ఇలా ఉంటారనమాట. మామూలుగా వాటర్ రావనుకుంటా వీళ్ళకి, ఇట్లా వాటర్ తెచ్చి పెట్టుకుంటారు. ఇది వాష్రూమ్ అన్నమాట. సో ఇలా ఉంది లోపల, ఇంటి లోపల. ఓకేనా. సో కాఫీ, ఇగో ఇది ఒక ఇల్లు ఉన్నది. కాఫీ, ఇదిగో కాఫీ, ఇదిగో ఇలా ఇలా దంచి ఒకసారి రా. ఓకే ఇదిగోండి. నో నాట్ ఓకే ఓకే. ఇక కాఫీ దంచుతున్నారు అన్నమాట ఇక్కడ. ఖానా ఖానా ఓకే. You know Bollywood songs, Hindi songs? गाओ गाओ. क्यों नहीं गाओगे? गाओ गाओ गाओ. मेरे रंग में अब्बा अरे रे 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 अయ్యయ్యో बड़ियों के वाली ये प्यार है ఇది ఏమంటారు? ఏ షీషే शीशे షీషే నామ్ షీషే. ఓకే ఇది ఉక్క లాంటిది ఒకటి. దీంట్లో కింద వాటర్ పెట్టారు. సో ఇది ఏంటో తెలియదు. ఓకే 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 ఓకే. नो कोल कोल नो कौन नहीं है? कोल नहीं है. शीशा. हाँ हाँ ओके ओके. एप्पल. हाँ हाँ ओके ओके. సో హాట్ వాటర్. గర్ల్స్ మొత్తము ఇక్కడ చిల్ అవుతున్నారు అనమాట, హుక్కా తాకుంటా. ఆంటీ ఏమో పాటలు పాడుతుంది, హిందీ పాటలు. మన ఇండియన్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా రాదేమో, అంత బాగా పాడుతున్నది పాటలు. ఇది ఈ అక్క హుక్కా తాగుతుంది, అక్కడేమో చాయ్. నో కాఫీ గైస్. ఇదిగోండి ఇందాక కాఫీ మరగబెట్టిన తర్వాత ఒక ఇందులో పోస్తుంది అనమాట సిస్టరు. అందులో నుంచి సర్వ్ చేస్తుంది అనుకుంటా. ఇది ఒక లోకల్ ఇంట్లో తయారు చేసే కాఫీ. వీళ్ళకు సెటప్ ఉంటుంది అనమాట, ఇట్లా మంచిగా కూర్చొని కాఫీ తయారు చేసుకుంటా తాగుకుంటా ఇదిగో ఇట్లా హుక్కా ఎంజాయ్ చేసుకుంటుంటారు అనమాట. సో లేడీస్ కూడా కాఫీ తాగమని చెప్పారు, కానీ నేను కాఫీ తాగకుండా బయటకు వచ్చేసిన. వీలుంటే తాగుదాం, ఇటు సైడ్ కూడా కవర్ చేసి వద్దాము. సో చాలా చాలా మంచి పీపుల్ ఉన్నారు ఇక్కడ, కాకపోతే కెమెరా ఫ్రెండ్లీ లేరనమాట, అంతే, అంతమించి ఏం లేదు. సో ఈ రోడ్ మధ్యలో మురికాలు ఉన్నాయి ఫ్రెండ్స్, విచిత్రంగా. ఇంత దమ్ అవుతుందంటే వీడియో తీద్దామని వెనకాల పోయినా వీడియో డిలీట్ చేయించారు, మళ్ళీ చేయించారు. దేవుడా, డిలీట్ 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 వీడియో 3 సార్లు డిలీట్ చేయించారు ఫ్రెండ్స్. బెటర్ ఇక ఆల్మోస్ట్ అయితే కవర్ చేసేసిన. సో కాఫీ తాగుదామని చెప్పేసి తీసుకొస్తుంది అక్కయ్య, కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. ఓకేనా. సో గైస్ నా కోసం ఆంటీ కాఫీ చేశారు, కాఫీ బున్నా, ఇథియోపియన్ బున్నా. బున్నా చాలా బాగుంది కాఫీ, చాలా సేపు మరగబెట్టి చేసినట్టున్నారు, బాగుంది. In Amharic, super. Super. In Amharic? Amharic. America. Oromo. Oromo, super. Oromo, super. Okay. हमारा नहीं super, Oromo super. Okay, okay. Galatomi. Merci. Thank you very much. Galatomi. Galatomi. Yeah. Galatomi. Amma Chinama. Ara Machako. Amma Chibanka. Ara Machako. Why? Ara Machako. సో గైస్ కాఫీ తాగేసి ఫైనల్గా కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా అనిపించింది. సో
సో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జిబూటీలో హిందీ మాట్లాడేటోళ్ళు దొరకడం అంటే మన అదృష్టమే. సో ఇక్కడ ఆల్మోస్ట్ వీడియోలన్నీ డిలీట్ చేపించి ఉన్న ఫోటేజ్ మాత్రం నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను అంతే. ఇంకా అటు సైడ్ వెళ్దాము. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసినాం అనమాట. వీడియో చేద్దామని వచ్చేసి అక్కడే బాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఓకేనా. సో ఈ నుంచి వెళ్ళిపోదాం మెయిన్ రోడ్కి. చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. ఇదంతా ఏరియా కూడా కొంచెం నార్మల్గా ఉందన్నమాట. అంటే కొంచెం డేంజర్గా ఉన్నది. వెనకాల కొంతమంది వస్తున్నారు. అండ్ అక్కడ నేను కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అనమాట. సో అది నేను షూట్ చేసిన అని చెప్పేసి డిలీట్ చేసారు. సో అది ఇక్కడ కొంచెం కల్చర్ అంతా డిఫరెంట్గా ఉన్నది. మొత్తం ఆకు తింటున్నారు అండ్ ఏమంటారు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. లేడీస్ కుక్క తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో అది మ్యాక్సిమం అయితే ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ ఈ జిబూటీలో నార్మల్ పీపుల్ది. ఇక రిచ్ పీపుల్ది అయితే మనం ఇక రిచ్ పీపుల్ ఎక్కడున్నా కానీ రిచ్ పీపులే కాబట్టి నో ప్రాబ్లం. సో లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళ శాలరీ వచ్చేసి చాలా తక్కువ మామూలుగా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ కొంచెం మంచి పొజిషన్లో ఉంటారన్నమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అరబిక్ లాంగ్వేజ్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళను గ్రేడ్ 1 జాబ్లో పెట్టుకుంటారు. అండ్ మీ గ్రేడ్ 1 కాకుండా గ్రేడ్ 2, గ్రేడ్ 3 జాబ్స్లలో వేరే మన కంట్రీస్ వాళ్ళని, ఇండియన్స్ని కానీ పాకిస్తాన్ వాళ్ళని కానీ వేరే కంట్రీ వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ తెలిస్తే మేనేజ్ చేయడం ఈజీగా అవుతుందని చెప్పేసి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారనమాట. సో అది మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. దాదాపు ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది.